రోజుకో రూపం పూటకో వేషంతో తిరుపతిలో గంగమ్మ జాతర సాగుతోంది. మహిళల వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్న పురుషులు, విచిత్ర వేషధారణలతోటి అమ్మను దర్శించుకోవడానికి వచ్చే పిల్లలు, ఇలా జజ్జనకరి జాతర అన్నట్టుగా అంగరంగ వైభవంగా సాగుతోంది గంగమ్మ జాతర. ఇక్కడ సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా సరే అమ్మవారి ముందు అంతా భక్తులే. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతోటి కిటకిటలాడుతోంది. ఈ నెల 14న చాటింపుతో ప్రారంభమైన జాతర సంబరం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటిదాకా బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వేసి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇవాళ సున్నపు కుండల వేషంలో గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పొంగళ్ళు పెట్టి 1000 కళ్ళ దుత్తలు సమర్పించిన భక్తులు గంగమ్మను దర్శించుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష గంగమ్మకు సారి సమర్పించారు. ఇక జాతరలో చివరి రోజు వేలాది మంది భక్తులు గంగమ్మను దర్శించుకోనున్నారు. రేపు జాతరలో భక్తులు సపరాలతో గంగమ్మను దర్శించుకుంటారు. మగవాళ్లంతా ఆడవేషాల్లో సందడి చేయనున్న జాతరలో రేపు అర్ధరాత్రి కీలక ఘట్టంగా గంగమ్మ విశ్వరూపంలో దర్శనమిస్తుంది. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి మట్టి ప్రతిమకు పూజలు నిర్వహిస్తారు కైకాల వంశస్థులు. పేరంటాల వేషంలో చెంప నరకడం ద్వారా జాతర ముగుస్తుంది. జాతరకొచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. నిత్యం వేలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. దాదాపు 300 మందికి పైగా పోలీసులతో జాతర రోజు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలవుతుండగా జాతర జరిగే ప్రాంతాల్లో దీన్ని సడలించారు.